రైట్. సో అది గాంధీ భవన్ దగ్గర సంబరాలు మనం చూస్తున్నాం. 6వ రౌండ్ రిజల్ట్ ఏ క్షణానైనా మనకు వచ్చే అవకాశం ఉంది. 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 ఓట్ల లీడ్లో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. స్థానికతన, సానుభూతిన ఇట్లాంటి అనేక ఇష్యూస్ ఈ ప్రచారంలో భాగంగా మనం చూసాం. ఏ ఇష్యూని వదలకుండా బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రచారం చేసిన పరిస్థితి. స్వయంగా సీఎం అంతా తానే వ్యవహరించారు. ముందుగానే వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రుల్ని జూబ్లీహిల్స్కి ఇన్ఛార్జీలుగా నియమించారు. ఎక్కడికక్కడ ఏంటి పెండింగ్ వర్క్స్, గత బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదో తెలుసుకుని మంత్రులు ఇమీడియట్గా పరిష్కరించిన సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం. ఒక షేక్పేట్ డివిజనే తీసుకుంటే మోర్ దాన్ 200 కోట్ల పనులు శాంక్షన్ అయిన సిచ్యుయేషన్. అనేక చోట్ల రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ని పరిష్కరించడం కానీ, వీటన్నిటిని చూసిన ప్రజలు అభివృద్ధి వెంటే నిలవాలనుకున్నారు, అభివృద్ధికే పట్టం కట్టాలనుకున్నారు. అధికార పార్టీకి ఓటేస్తే మనకి వెన్నుదన్నుగా ఉంటారని బలంగా నమ్మి నవీన్ యాదవ్కి ఓటేసిన సిచ్యుయేషన్ మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఏ రౌండ్లోనూ కూడా తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీత ఏ రౌండ్లోనూ కూడా ఆయనకి పెద్ద పోటీ ఇవ్వలేకపోయిన సిచ్యుయేషన్. ఒక ఫస్ట్ రౌండ్లో మాత్రమే 47 ఓట్ల స్వల్ప ఆధిక్యం నవీన్ యాదవ్ కనబరిచారు. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రతి రౌండ్లోనూ కూడా వేలల్లోనే ఈ లీడ్ మనకి కనిపించింది. ప్రస్తుతం 5th రౌండ్ అయ్యేసరికి 12,651 ఓట్ల భారీ ఆధిక్యం నవీన్ యాదవ్ కనబరుస్తున్నారు. దీనికి అనేక ఇష్యూస్ మనం ప్రధానంగా చర్చించుకున్నాం. మనతో విశ్లేషకులు శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. శేషు గారు, 1, 2, 3 ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇవాళ వస్తున్న ఈ రిజల్ట్స్ లో మెయిన్ గా కాంగ్రెస్ కి పాజిటివ్ గా పనిచేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 6వ రౌండ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. 6వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,000 ఓట్ల మెజార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 15,000 ఓట్ల మెజార్టీకి తన లీడ్ పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఇంకొక 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. 6వ రౌండ్ లో ప్రధానంగా కృష్ణానగర్ కి సంబంధించినటువంటి ఓట్లు ఉండటం వల్ల కాంగ్రెస్ కి మరొక 3,000 ఓట్లు అదనంగా వచ్చాయి. బహుశా ఈ ఫలితము ముందుగానే ఊహించాము. అంటే 3వ స్థానంలో ఉండే పార్టీ ఏంటనేది ఎన్నికకు ముందే కన్ఫర్మ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. బట్ మొదటి స్థానంలో ఎవరుంటారు అనేది దానికోసమే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్ తీసుకుంటున్నట్టుది, మంచి మెజార్టీ తోటే విజయం సాధించబోతున్నట్లుగా ఈ ఎన్నికల్లో కనపడుతుంది. దీనికి ప్రధానంగా మనం విశ్లేషిస్తున్నటువంటి కారణాలలో ఒకటి, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది. అది మనకి 2023 తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా అదే కనపడింది. మనకి అక్కడ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జనరల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ డిపాజిట్ రాలే, కానీ కంటోన్మెంట్ సికింద్రాబాద్కి వచ్చేసరికి ఆ రోజు 13,000 ఓట్ల లీడ్ తోటి సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బట్ దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తూ జూబ్లీహిల్స్ లో కూడా విజయం సాధిస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం. శేషు గారు, సారీ టు ఇంటరప్ట్ యూ సార్, ఇక్కడ మనం జనరల్ గానే బై ఎలక్షన్ అంటే జనరల్ గా ఉండే అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటది కదా, ఇట్లాంటివన్నీ ఒక విశ్లేషణలు అయితే ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించలా. ప్రచారంలో చూసినా, ఒపీనియన్ పోల్స్ వరకు చూసినా కూడా చాలా టఫ్ గా మనకి సిచ్యుయేషన్ కనిపించింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎక్కడ మనం గెలిచేస్తాం అనే ఇది ఎక్కడా చూపించలా. మొత్తం అన్ని రకాలుగా కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయికి వెళ్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేస్తూ అనేక రకాలుగా సర్వశక్తులు ఒడ్డి పనిచేసిన సిచ్యుయేషన్ మనం చూడొచ్చు. మామూలుగా బై ఎలక్షన్ చాలా ఈజీగా తీసుకునే పార్టీ అధికార పార్టీ ఈసారి ఇంత స్థాయిలో కష్టపడడానికి మెయిన్ రీజన్స్ గా మనం దేని చూడొచ్చు సార్? మీరు అడిగిన ప్రశ్నకు ఒక్క నిమిషం ఆగి సమాధానం చెప్తాను. దానికంటే ముందు ఇంకొక 2 పాయింట్స్ చెప్పాలి. ఒకటి, ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రధాన కారణము ఒకటి మనం అధికారంలో ఉండటం అయితే, రెండోది సోషల్ ఇంజనీరింగ్. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ ని ప్రధానంగా పట్టుకొచ్చింది. ఒకటి, బీసీ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని నిలబెట్టడం. మిగతా 2 పార్టీలు అగ్రవర్ణాల నుంచి నిలబెడితే కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక, ఇక్కడ బీసీల ఓట్లు 2 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. అదొక ఫ్యాక్టర్ అయితే, రెండోది సామాజిక సోషల్ ఇంజనీరింగ్ లో ఇంకొకటి 1,18,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఓట్లను తమ వైపుకు తిప్పుకునేటటువంటి కార్యక్రమం. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వటం, తర్వాత మారిన
రాజకీయ పరిస్థితులలో ముస్లిం వర్గాలు కూడా కాంగ్రెస్ వైపుకి మళ్ళటము, ఇది సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ అనేది బాగా ఉపయోగపడింది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే పోల్ మేనేజ్మెంట్ కూడా. మీరు 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయింది. అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవటంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఈ మూడు కీలకమైనటువంటి అంశాలు అయితే, మీరు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, నాలుగో ప్రశ్నగా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది, అన్ని అస్త్రాలను ఉపయోగించింది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే 2023 శాసనసభ ఎన్నికల్లో మీకు హైదరాబాద్ సర్కిల్లో ఉన్నటువంటి 15 శాసనసభ స్థానాల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. అంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 15 శాసనసభ స్థానాలకి కాంగ్రెస్ గెలవలేదు. కాబట్టి ఇప్పుడు మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఒకటి గెలుచుకోవడంతో పాటు జూబ్లీ హిల్స్ లో కూడా గెలిచి హైదరాబాద్ లో తన బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే మీరు చూడండి, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 15 కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగించారు. అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా సీరియస్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న అవకాశాలను వదులుకోకుండా పనిచేసింది అనేటటువంటి విషయాన్ని. తర్వాత మంత్రులు కూడా, మీకు 3 కీలకమైనటువంటి మంత్రులు చాలా సీరియస్ గా పనిచేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు నుండి వివేక్ వెంకటస్వామి గారు పనిచేశారు, పొన్నం ప్రభాకర్ పనిచేశారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేశారు. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంత్రులు కూడా ఆయా డివిజన్లలో పనిచేశారు, ఎమ్మెల్యేలు పనిచేశారు, కార్పొరేషన్ చైర్మన్లు పనిచేశారు. అంటే ఎన్నికలో ఎక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ లో కానీ ప్రచారంలో కానీ తగ్గకుండా చేశారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలండి. ఇక్కడ ఈ ఎన్నికలో మీరు చూడండి, బీజేపీ పార్టీ మీకు 2023 ఎన్నికల్లో 25,000 ఓట్లు సాధించింది, లోక్సభ ఎన్నికల్లో 64,000 ఓట్లు సాధించింది. బట్ ఇప్పుడు కేవలం ఇప్పుడు 6వ రౌండ్ ముగిసేసరికి వాళ్ళ ఓట్లు 6,000 మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు ఎట్టుపోయాయి అనేటటువంటి ఒక ప్రశ్న జరుగుతుంటే, రెండోది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 57,000 ఓట్లు సాధిస్తే 54,000 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ 37,000 ఓట్లు సాధించింది. మీరు లోక్సభ ఎన్నికలు కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 89,000 సాధించింది. ఆ 89,000 ఓట్లు ఇప్పుడు సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంచి లీడ్ వచ్చేటటువంటి అవకాశమే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇంకా డివిజన్స్ మిగిలి ఉన్నవి ఏంటి అని అంటే, యూసిఫ్ కూడా ఉంది. యూసిఫ్ కూడా నవీన్ యాదవ్ ఓన్ డివిజన్ కాబట్టి అక్కడ కూడా లీడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత బోరబండ ఉంది, ఎర్రగడ్డ ఉంది. ఈ 2 డివిజన్స్ లో బీఆర్ఎస్ కి కొంత అనుకూలమైనటువంటి ఓటింగ్ జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఎంత ఓటింగ్ జరిగినా ఏం జరిగినా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 15,000 లీడ్ ని తగ్గించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి కంఫర్టబుల్ మెజార్టీ తోటే కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించబోతుంది అనే విషయాన్ని మనకి స్పష్టమవుతుంది. బట్ మన జనరల్ గా ఏ ఆరోపణ, ఏ రాజకీయ పార్టీ అయినా తన గెలుపుకున్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. కాంగ్రెస్ కూడా అదే అవకాశాలను ఉపయోగించుకున్నది. బట్ పోల్ మేనేజ్మెంట్ చేయటంలో లాస్ట్ 3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. అదే వాళ్ళ ఓటమికి దారి తీసింది. కాకపోతే ఒక విషయం మాత్రం గమనించాలి. ఏంటి అని అంటే, మీకు 2023 తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఈ స్థాయిలో పోరాటం చేసిన బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడదాం.